జిల్లా సహకార శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక. జిల్లా సహకార శాఖ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా నిర్మలా రాజకుమారి, కార్యదర్శిగా శ్రీధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజేజేఏసీ చైర్మన్ జావిద్ అలీ, రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ఎన్నికల అధికారి కసిని శ్రీకాంత్ సమక్షంలో నిర్వహించిన జిల్లా సహకార సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా నిర్మలా రాజకుమారి, కార్యదర్శిగా శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాని ఎవరికి నొప్పిద్దామని కాదు. సరే, మేము ఇక్కడ చేసాము, మీరు మీ దూరంలో పోతారంటే మీ ఇష్టం, దానికి ఏం చేయలేము. ఎందుకంటే మేము కూడా రాష్ట్ర నాయకులకు గౌరవిస్తాం. మాకు ముజిబాయ్ అంటే గౌరవం, రాష్ట్ర నాయకులు జగన్ కూడా గౌరవం. వాళ్ళ మాట ఇలాగ తప్పదు వింటాం. జిల్లాలో ఈ యొక్క కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, 56 డిపార్ట్మెంట్ ఉన్నాయి. 56 డిపార్ట్మెంట్ అట్లనే రిసీవ్ చేయడం. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు. ఈరోజు ఎంతమంది అయితే వచ్చినారు, రేపు కూడా అట్లే రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు సరే, కొందరికి ఇబ్బందికరంగా ఉండడం ఉంటాయి ఒకసారి అభిప్రాయం, బట్ వీ హ్యావ్ టేకెన్ ఒపీనియన్ ఫర్ ఎవ్రీబడి అండ్ దెన్ ఓన్లీ వీ హ్యావ్ టేకెన్ అ డిసిషన్. సో నిర్మలా రాజకుమార్ గారికి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి నిర్మలా రాజకుమార్ గారు ప్రెసిడెంట్ అవుతున్నారు. ప్రజెంట్గా ఆమెకి చేస్తున్నాము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా సెక్రటరీగా ఎల్ శ్రీధర్ గారు చేస్తున్నాం. మిగతా విషయాలు మీ స్టేట్ ప్రజెంట్ ఇక్కడ కోఆపరేటివ్ అసలు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో నాకు రావాల్సిన అవసరం లేకుండా, కానీ అయినా వచ్చినాం, ఈ డిక్లేర్ చేసినాం. సో నిర్మలా రాజకుమారి has been elected unanimously as per the opinion poll of all the employees as a president, and N. Sridhar. ఈ సందర్భంగా జావిద్ అలీ మాట్లాడుతూ సహకార వ్యవస్థ దేశ ఆర్థిక నిర్మాణానికి మూలస్తంభంగా పనిచేస్తుంది. గ్రామీణ అభివృద్ధిలో దీనికి కీలక పాత్ర ఉంటుందని అన్నారు. సభ్యుల హక్కులను కాపాడుతూ పారదర్శకతతో ముందుకు సాగాలని సూచించారు. సంఘం సభ్యుల భాగస్వామ్యం ఉంటేనే అసలైన అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. అధ్యక్షులు నిర్మలా రాజకుమారి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పచెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం. ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేస్తానని తెలిపారు. సంఘం సభ్యులుగా శ్రీధర్, శివలింగ ప్రసాద్, పుష్పలత, జయలలిత, ఎం నిర్మల, నరసింహారెడ్డి, విజయ్, అరుణ్ కుమార్, టి నిర్మల, వి స్వప్నలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు వెంకటరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, టీఎన్జిఓస్ కేంద్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హాష్మి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశం, యాదవరెడ్డి, సహకార శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.